నిర్గమకాండం 12వ అధ్యాయం 39వ వాక్యం. నిర్గమకాండం 12వ అధ్యాయం 39వ వాక్యం చదువుతారా? వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారము సిద్ధపరచుకొని ఉండలేదు. వారు ఐగుప్తులో నుండి బయలుదేరొచ్చినప్పుడు వారు పిండిని తెచ్చుకున్నారు. అయితే ఆ పిండి పులవలేదు. ఎందుకంటే వాళ్ళు ఆలస్యం చేయలేదు, తడువు చేయలేదు. ఏం చేయలేదంట? తడువు చేయలేదు. తడువు అంటే తడువు అంటే ఆలస్యం. తడవు అంటారు. తడువు వేరు. తడువు అంటే తడుకోవటం, అంటే ఎత్తుక్కోవటం. తడువు అంటే వెతుక్కోవటం. తడవు అంటే ఆలస్యం చేయడం. పొరపాటుపడారు. ఒక పొల్లే తేడా. తడువు వేరు, తడవు వేరు, తౌడు వేరు. తౌడు అంటే బరుగుడ్లు తినేది. ఇప్పుడు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. ఇదేంటి ఆలస్యం చేయకూడదు? ఒకసారి గమనించండి. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. దేన్ని ఆలస్యం చేయకూడదు? ఆదికాండం 19వ అధ్యాయం చదవండి ఎవరన్నా. 16వ వాక్యం. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. అతడు తడువు చేశాడు. అతడు ఏం చేశాడంట? తడువు చేశాడు. ఎవరైనా? లోతు. ఒకరోజు లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా అంటే ఆ ఊరు ఎంత భయంకరమైన పాపంతో నిండిందో చూసి దేవుడికి చెప్పడానికి వచ్చారు. నిజంగా వాళ్ళు ఊహించినట్లే ఆ ఊరంతా భయంకరమైన పాపంతో నిండింది. ఆ రాత్రిపూట గడిపారు, చూశారు. సాయంకాలం తెల్లవారబోతా ఉంది. ఇంకా దేవదూత చెప్పింది లోతుతో, లోతు లెగు, నువ్వు, నీ ఇంటోళ్ళు, ఇంకా ఎవరన్నా నీ మాట వింటే వాళ్ళందరినీ తీసుకొని ఈ ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపో. ఎందుకో తెలుసా? మేము ఈ ఊరిని నాశనం చేయడానికి వచ్చాం. ఈ ఊరిని ఏం చేయడానికి వచ్చాం? ఆ నాశనం కాని స్థలాల్లో నువ్వు ఉంటే నువ్వు కూడా నాశనం అవుతావు. కనుక నువ్వు బతకాలనుకుంటే ఈ స్థలం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపో అని అన్నారు. అయితే లోతు ఏం చేశాడంట? తడువు చేశాడంట. అంటే ఆలస్యం చేశాడు. ఏం చేశాడు? కొన్ని స్థలాలకి వెళ్ళకూడదు. అక్కడ పాపం నిండి ఉంటుంది. నిన్ను పాడు చేసేవి నిండి ఉంటాయి. నిన్ను చెడగొట్టేవి నిండి ఉంటాయి. కనుక పాపం నిండిన స్థలాలకి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఆ స్థలాల్లో ఉండటం నువ్వు ఆలస్యం చేస్తే అది నీకే ప్రమాదం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు. పేకాట జరుగుతుంది. ఆ స్థలాలకు పోతే టయానికి పోలీసుడు వచ్చాడు అనుకో, ఏం చేస్తారు? నేను కూడా పట్టకపోతారు. కొన్ని స్థలాల్లో ఉండకపోవటం మంచిది. అక్కడ ఆలస్యం చేయకపోవటం మంచిది. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయ. నాశనకరమైన స్థలాలు, పాడైపోయే స్థలాలు, దేవుని కోపం నిండే స్థలాలు, నిన్ను పాడు చేసే స్థలాలు, పాపంతో నిండిన స్థలాలు, ఈ స్థలాలను విడిచిపెట్టి బయటికి రావాల. అక్కడ ఉండడం చాలా ప్రమాదం. అక్కడ ఉండకూడదంటే, నువ్వు కాపాడబడాలంటే ముందు ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి. అయితే ఆ లోతు ఆలస్యం చేశాడంట. ఎందుకు ఆలస్యం చేశాడు? ఆలస్యం చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడంటే, ఆ వాక్యాన్ని ఒకసారి మరలా చదవండి. ఇప్పుడు చదివిన వాక్యాన్ని మరలా చదవండి. అతని మీద యెహోవా ఏం పడ్డాడంట? కనికరపడ్డాడు. దేవుడు లోతు మీద ఏం పడ్డాడంట? కనికరపడ్డాడంట. ఎందుకు కనికరపడ్డాడు? అసలు ఆ ఊరు పోనని మొండికేస్తున్నాడు లోతు. ఎందుకు కనికరపడ్డాడు తెలుసా? పై వచనం 12వ వచనం చదివితే అక్కడుంది, ఇక్కడ నీకు మరి ఒకరు ఉన్నారు, నీ అల్లులను, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ ఊరిలో నీకు కలిగిన వారందరినీ, దేవదూతలు చెప్తున్నారు, నీ కలిగిన వాళ్ళందరినీ తీసుకొని నువ్వు బయటికి రా. కానీ లోతు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఒరే నేను బతుకుతున్నాను, మరి నా కుమారులు కుమార్తెలు ఏం కావాలా? నా అన్నకి సంబంధించిన వాళ్ళు, నా అన్నదమ్మ, నా రక్తం సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. మరి వాళ్ళు నాశనం అవుతారుగా. మరి నా అల్లుళ్ళు ఉన్నారు, నా కుమార్తెల్ని, మా అమ్మాయిలను చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ ఉంటే నాశనం అవుతారుగా. వాళ్ళను కూడా బయటికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు పక్కనోళ్ళకి మేలు చేసే బుద్ధి నీకు ఉంటుందో ఆ రోజు దేవుడు నీ మీద కనికరపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కనికరం నీ మీదకి రావాలంటే నువ్వు పక్కనోళ్ళకి మేలు చేసేవాడివై ఉండాలి. లోతును దేవుడు ఎందుకు కాపాడాడంటే ఆయన మీద దేవుడి కనికరం ఉంది. 2, లోతును దేవుడు ఎందుకు కాపాడాడంటే అతని మీద ప్రార్థన ఉంది. అదే 19వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. 29వ వచనం చూడండి, ఎందుకు దేవుడు కాపాడాడో చూడండి లోతుని. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చాలు దేవుడు అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎందుకు? అబ్రహాం ఏం చేశాడంటే, అయ్యా ఆ ఊరిలో 50 మంది ఉంటే కాపాడతావా? దేవుడిని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. అయ్యా ఈ ఊరిని నాశనం చేస్తున్నావు కదా, 50 మంది ఉంటే కాపాడతావా అంటే దేవుడు 50 మంది ఉన్నా కాపాడతా. అయ్యా ఒక 5గురు తగ్గుతారేమన్నయ్యా, 5గురు తగ్గిన 45 మంది ఉన్నా సరే నేను కాపాడతా, ఆ ఊరిని నాశనం చెయ్యను. అయ్యా ఒక 10 మంది తగ్గుతారేమోనయ్యా, 35 మంది అవుతారేమో, 35 మంది మంచోళ్ళు ఉన్న ఆ ఊరిని నేను నాశనం చెయ్యను. కొద్దిగా దూరం పోయి మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఇంకొక 10 మంది తగ్గుతారేమో, 25 మంది ఉన్నా సరే ఆ ఊరు నేను కాపాడతా. చివరికి ఎంతకు వచ్చాడంటే 10 మందికి వచ్చాడు. 10 మంది మంచోళ్ళు కూడా ఆ ఊరిలో లేరు. ఇంతకీ ఇదంతా ఎందుకు బతిమలాడుతున్నాడంటే, ఒకవేళ ఆ ఊరిలో ఉన్న లోతు వాళ్ళ అన్న కొడుకు చచ్చిపోతాడేమోనని. దేవుడికి స్తోత్రం. లోతుని దేవుడు కాపాడటానికి కారణము అబ్రహాము ప్రార్థన. దేవుడు అతని మీద కనికరపడటం వల్ల. మనం ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఏదో ఒక రోజు నీ వాళ్ళని కాపాడుతుంది. జరగట్లేదు అని అనుకోమాకండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు, దానికి జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. నీ వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం
రోజు ప్రార్థన చేయాలి. వాళ్ళు నాశనం కాకుండా దేవుడు ఒక రోజున ఖచ్చితంగా కాపాడతాడు. దేవుడు లోతును కాపాడటానికి కారణం 1 కనికరం, 2 ప్రార్థన, 3 అతడు నీతిమంతుడంట. బైబిల్లో రాయబడింది లోతు నీతిమంతుడు. నీతిమంతుడు అంటే మంచోడు. ఎవరు? మంచోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. పెద్దోళ్ళు అంటుంటారు కదా, అవునా కదా? మన మంచితనమే, అదే మంచితనం లోతును కాపాడి. 2 ఒకసారి దేవుడు మోషేని కొండ మీదకి రమ్మన్నాడు. మోషే పైకి వెళ్ళాడు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు దేవుడు. 10 ఆజ్ఞలు ఇస్తూ దేవుని మందిరం ఎట్లా కట్టాలో చెప్తా ఉన్నాడు. ఈ చెప్పే సందర్భంలో మోషే కిందకి రావటం ఆలస్యమైందంట. మోషే కిందకి రావటం ఏమైంది? ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైందంటే కొండకెక్కినోడు 40 రోజులైంది. 40 రోజులైనా కిందకి రావటంలా. వీళ్ళు అనుకుంటున్నారు, కింద ఉన్న ఇశ్రాయేలు అనుకుంటున్నారు, మోషే పైకి వెళ్ళాడు 40 రోజులైంది, కిందకి తిరిగి రాలేదు. కనీసం నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళాడా అంటే నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళాల. అన్నం ఏమైనా పట్టకపోయాడా అంటే అన్నమేమి పట్టకపోలా. 40 రోజులైంది, చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు అహరోను దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అహరోను మాకొక దేవుణ్ణి తయారు చేయి, మా ముందు నడిచే దేవుణ్ణి ఒకడిని తయారు చేయి. చదువుతారన్నమాట ఒకసారి నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 32:1 చదవండి. కొండ దిగకుండా తడువు చేయగా కూడొచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. పైకి వెళ్ళిపోయిన మోషే దైవజనుడు, దైవ సేవకుడు పైకి వెళ్ళాడు కొండ మీదకి. దిగి రావటం ఆలస్యమైందట. దిగి రావటం ఏమైంది? ఎప్పుడైనా గమనించాను, మనం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తాము, ఆదివారం ప్రార్థన చూసుకుంటాం, మరలా వచ్చేస్తాం. మళ్ళీ మన ప్రవర్తన యథాస్థితి. మనం చేసే పాపం చేస్తూనే ఉంటాం, మనం చేసే దరిద్ర పనులన్నీ చేస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే దైవ సేవకుడు కనబడకపోవడం. ఎప్పుడైతే పాస్టర్ గారు విశ్వాసులను చూడకపోయినా, విశ్వాసులు పాస్టర్ గారిని చూడకపోయినా చాలా భయంకరమైన సంభవాలు జరుగుతాయి. ఇంతకీ వీళ్ళేం దరిద్ర పనులు చేశారో తెలుసా? వీళ్ళు ఒక దూడను తయారు చేశారు. అహరోను అన్నాడు, మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకురండి, ఒక బొమ్మను తీసుకురండి అన్నాడు. అందరూ ఊడబెరికిచ్చేశారు. చెవులకున్నది, ముక్కులకున్నది, మొత్తం కాళ్ళకున్నది బంగారం మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేశారు. ఎవరన్నా అడిగితే ఇస్తారండి? ప్రైజ్ ది లార్డ్. అది గమనించాలా. మనం సందాక అడిగాం అనుకో, ఏంది అంత అడుగుతున్నా, అబ్బో అడుగుతున్నారా? అహరోను బంగారం మొత్తం ఏంటంటే చెవులకు ముక్కులకు మొత్తం పీకి ఇచ్చేశారు. మొత్తం బంగారం మొత్తం ఇచ్చేశారు. అహరోను ఏమైనా చేశాడా అంటే తీసుకెళ్ళి మంటలో పడేసాడు. కాసేపు చూస్తున్నారు దాన్ని. అట్లా చూస్తూ ఉంటుంటే అది ఎలా తయారైందంటే ఓ దూడ బొమ్మ మాదిరి తయారైంది. ఇక దాన్ని నిలబెట్టి ఇలా అంటున్నారు, ఇదే దేవుడు. ఏదంట? దూడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దయచేసి గమనించాలి,
వాళ్ళు తీసుకొచ్చిన దేవుడేమో యెహోవా దేవుడు. ఇందాక మీరు చదివిన దాంట్లో మాకొక దేవతను తయారు చేయాలి. ఆరాధన ఏమైపోయింది? మారిపోయింది. తీసుకొచ్చిందేమో మగదేవుడు, వీళ్ళు తయారు చేస్తుందేమో ఆడదేవుడు. దేవత అంటే ఆడోళ్ళ మగోళ్ళ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని చాలా జాగ్రత్త చదవాల. వీళ్ళు తీసుకొచ్చిందేమో యెహోవా దేవుడిని తీసుకొస్తే, వీళ్ళు అంటున్న మాట మాకు ఒక దేవతను తయారు చేయి. దేవుడు మారిపోయాడు, ఆరాధన మారిపోయింది. గమనించాలా? దైవ సేవకుడు కనుక విశ్వాసులు గమనించకపోతే ఆరాధన ఏమైపోద్ది? మారిపోద్ది. ఈ మధ్య తెలంగాణలో ఒక దేవుడు వెలిశాడు, ఒక దేవత. సారీ, నేనే యేసుప్రభుని అంటుందా? గమనించాల, దేవుడికి దెయ్యానికి పోలిక తెలియట్ల జనాలకి. దెయ్య పోలికలు ఎట్లా ఉంటుంది తెలుసా? దెయ్యం పడితే కళ్ళు మిటకరించి చూస్తారు, కళ్ళు మిటకరించి చూస్తారు. రెండవది, ముక్కులో నుంచి బుసగొట్టే శబ్దం వస్తుంది. జాగ్రత్త, ఈ గమనించాలి, మీకు తెలియాలని చెప్తున్నా, మీరు మోసపోవద్దు. మిటకరించి చూస్తారు ఒకటి, ముక్కులో నుంచి శ్వాస గట్టిగా పీల్చుకుంటారు. మూడోది, పోయిన తర్వాత అడ్డం పడతారు. అది దెయ్య పోలికలు. దేవుడు ఉంటే అట్లాంటి లక్షణాలు ఉండవు. దేవుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనిషిలోకి రాడు. గమనించండి, నేను నా దేవుడిని, నన్ను ఆరాధించండి, నన్ను మొక్కండి అంటున్నావా? నన్ను మొక్కండి, నన్ను కాళ్ళకు మొక్కుతా ఉంది. ఆమెకు దెయ్యం అన్న సంగతి అర్థం కాక అందరు పోయి కాళ్ళ మీద పడుతున్నారు. చాలా జాగ్రత్త, మోసపోయే రోజులు వస్తున్నాయి, మోసపోయే రోజులు వస్తున్నాయి. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుడు పక్కన లేకపోతే ఆరాధన స్థితే మారిపోయింది, దేవుడే మారిపోయాడు. రెండోది, వీళ్ళు చేసిన పని ఏందో చూడండి. అదే నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వాక్యం. 6వ వాక్యం చదవండి. దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. తినటం ఆడటం అంటే అర్థమైంది? అన్నం తినటానికి నీళ్ళు తాగడానికి అనుకుంటున్నారా? అన్నం తినటం నీళ్ళు తాగటం అయితే దేవుడు రాయడు ఇక్కడ. వాళ్ళు చేసిన దరిద్ర పని ఏంటంటే మందు తాగుతున్నారు, మంచిగా ముక్కేస్తున్నారు. తాగటం తినటం ఒకటి. దేవుడు మారిపోయాడు. రెండు, తింటున్నారు తాగుతున్నారు. వాళ్ళ పనులు మారిపోయినాయి. ఎవరు లేకపోవటం వల్ల? దైవజనుడు లేకపోవటం వల్ల, దైవజనుడు ఆలస్యం చేయటం వలన. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. 25వ వచనం. ఎట్లా తిరుగుతున్నారు? విచ్చలవిడిగా తిరుగుతున్నారు. చాలు విచ్చలవిడి తిరగడం అంటే వీడి భార్యని వాడి భార్యని వీడు తీసుకొని వెళ్ళిపోతున్నారు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. తినడం తాగటం ఎక్కువైపోయింది. ఆరాధించే పరిస్థితి తేడా కొట్టింది. అక్కడే ఇంకొక మాట ఉంది. అక్కడ అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారు విరోధులతో వారిని ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఎగతాళి పడుటకు. ఏం చేస్తున్నారంట? బయట వాళ్ళందరూ వీళ్ళని చూసి ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంట. ఎగతాళి చేసే పరిస్థితికి దిగజాడిపోయారు. మనం చూసి ఎగతాళి చేసే పరిస్థితికి తెచ్చుకోమాకండి, ఎక్కిరించే పరిస్థితికి తీసుకురామాకండి. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒక దైవజనుడు దగ్గర లేకపోవటం వల్ల, భయం లేకపోవటం వలన జరిగిన పరిస్థితి. దైవజనుడు ఆలస్యం చేయటం వలన ఆరాధన మారింది. తింటున్నారు తాగుతున్నారు.
విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, పాపం చేసే పరిస్థితి వచ్చింది, అందరూ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా మందిరం పక్కన ఇల్లుండి దైవ సేవకుడు ఎప్పుడు అనుకూలంగా ఉండాలి, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది, మీకు క్షేమం కలిగిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఉదాహరణకు చెప్తాను. దైవ సేవకుడు కాపరైతే మీరందరూ ఎవరవుతారు? గొర్రెలు అవుతారు, అవునా కదా? మీరందరూ గొర్రెలు అయితే దైవ సేవకుడు కాపరి. గొర్రెల్ని వదిలిపెట్టి కాపరి పోయాడు అనుకో, ఏమొస్తాయి? చెప్పాలా? ఇప్పుడు గొర్రెలు అక్కడ వదిలిపెట్టి పాస్టర్ గారు దూరంగా పోయాడు అనుకో, ఈలోపు గొర్రెల మందలకు ఏమొస్తుంది? తోడేలో చేంజ్ చేసింది, బాగున్నా టాటా అని చెప్తుందా? గొర్రెని తీసుకొని పోద్ది, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. పంట వేసాడు, సంఘం అంటే పంట, పొలంలో విత్తనాలు వేసాడు, పంట బాగా పెరిగింది. ఈలోపు చూడకుండా, ఆ పొలాన్ని చూడకుండా వెళ్ళిపోయాడు అనుకో, ఆ పొలంవాడు దూరం పోయాడు అనుకో, పొలంలోకి ఏమొస్తాయి? పందులు వస్తాయి, దున్నపోతులు వస్తాయి, తొక్కెళ్ళిపోతాయి. పంట అంతా ఏమైంది? నాశనం అయింది. ప్రైజ్ ది లార్డ్. వలేసారు, కాపరి వలేసాడు, చేపలు పట్టాడు, చేపలన్నీ పట్టుకొని కష్టపడి పట్టుకొని గంపలో చేర్చి గంప అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చేపలను ఏం చేస్తారు? చెప్పాలా? దేవునికి స్తోత్రం. దొంగోడు వచ్చి తీసుకొని పోతాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆత్మను ఆర్పకుడి అని ఒక మాట ఉంది. ఆత్మను ఆర్పకుడి. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంది, చూడండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. ఆత్మ ఆరిపోతుంది అంటే మన భక్తి ఏమవుతుంది? నేను 3వ మాట గమనించండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వాక్యం, 23:21 చూడండి. నేను చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును, అది నీకు పాపమగును. మొక్కుబడి చేసుకున్నాక తడువు చేయకూడదు. మొక్కుబడి చేసుకున్నాక ఏం చేయకూడదు? లోతును దేవుడు అన్నాడు, ఈ స్థలాల్లో ఉండద్దు, నువ్వు తడువు చేయకుండా బయటికి వెళ్ళిపో అని అన్నాడు. మోషే కొండెక్కాడు, కిందకి రావటం ఆలస్యమైంది, తడువయింది, జనాలందరూ పాడైపోయారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మొక్కుబడి చేసుకున్నాక ఏం చేయొద్దు? తడువు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆలస్యం చేసావా, దేవుడు నీ దగ్గర నుండి ఏం చేస్తాడు? లాక్కుంటాడట. కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు, అయ్యా నాకేమన్నా మేలు జరిగిందా, ఏదో ఒకటి చేస్తా. ఆ రోజు గుర్తుకు రాదు, కానీ తర్వాత గుర్తుకొస్తుంది. అది ఎంత భయంకరమైంది అనేది గుర్తుకొస్తుంది. దేవునికి స్తోత్రం. అలా లోయ, నాకు తెలిసిన ఒక ఆయన చావు బతుకులోకి వెళ్ళాడు, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు, నువ్వు వస్తున్నావురా. అప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఒకవేళ ప్రభువా నన్ను బతికిస్తే నీ చర్చిలో మైక్ పెట్టుకొని బతుకుతాను. ఏం పెట్టుకొని బతుకుతాను? బతికాడు. మొత్తానికి సస్తా అన్నవాడు ఏమయ్యాడు? మైకు పెడతా అన్నందుకు బతికాడు. ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది తెలుసు? నా చిన్నప్పుడు జరిగింది.
దగ్గర దగ్గర 30 సంవత్సరాలు దాటిపోయాడు, బతికే ఉన్నాడు. ఇంతకు మైకి పెడుతున్నాడా అంటే లేదు. కొంతకాలం పెట్టాడు, బతికిన తర్వాత ఇంటికి వచ్చినాక కొంతకాలం పెట్టాడు, తర్వాత మర్చిపోయాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, మొక్కుబడి చేసుకున్నాక ఆలస్యం చేస్తే దేవుడు తప్పనిసరిగా దాన్ని నీ దగ్గర నుంచి లాక్కుంటాడంట. ఏం చేస్తాడు? ఇస్తే తీసుకోవడం వేరు, ఇయ్యకుండా చేతిలో పెట్టుకుంటే లాక్కోవడం. లాక్కున్నాడు అనుకో, నీ చేతిలో ఉన్నాయి కూడా పోతాయి. ఇచ్చింది వేరు, ఇంకా ఎక్కువ పోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతిలో డబ్బులు ఉన్నాయండి, కట్ట ఉంది, దాంట్లో కొంత ఇయ్యాల, నువ్వు కొద్దిగా ఇయ్యాల. కానీ ఎవడన్నా వచ్చి పోలీసుడు వచ్చి లాక్కున్నాడు అనుకో, ఎంత పోయిద్ది? నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పోయిద్ది, అవునా కదా? దేవుడు లాక్కునే పరిస్థితికి తెచ్చుకోవద్దు. మొక్కుకుంటే టయానికి ఇచ్చేయాలి. 2 లాక్కుంటాడు, 1. 2 ఆయన చేసే పని తెలుసా? అది పాపం అవుతుందంట. అది ఏమైద్ది? పాపం అవుతుంది. కనుక లాక్కునే పరిస్థితికి, పాపం తెచ్చుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దు. దేవుడు అంటాడు, తప్పనిసరిగా నీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను, తప్పనిసరిగా నేను నీ దగ్గర నుంచి తీసుకుంటాను. ప్రసంగి గ్రంథంలో ఇంకొక భయంకరమైన మాట ఉంది, చూడండి. ప్రసంగి 5:4 మొక్కుబడి గురించి ఏముందో చూడండి. 5వ అధ్యాయం 4వ వాక్యం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వాక్యం. నీ దేవునికి మొక్కుబడి చేసుకునే యెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. ఒకవేళ ఇయ్యకపోతే నువ్వు బుద్ధిహీనుడు అవుతావు. దేవుడు నిన్ను ఏ లెక్కేస్తాడు తెలుసా? బుద్ధిహీనుడు లెక్కేస్తాడు. తర్వాత ఆయనకి ఇష్టము లేదు, నీవు మొక్కుబడి చేసుకొనిన దాన్ని చెల్లించుము. మొక్కుకొని ఉంటే మేలు. నీ దేహానికి శిక్ష వస్తుంది, దెబ్బ కొడతాడు, జాగ్రత్త. కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకో. నీ దేహమునకు శిక్షకు లోబరిచినంత పని నీ నోటి వలన జరగనియద్దు. అది పొరపాటున జరగనని దూత ఎదుట ఒప్పుకొనపు. నీ మాటల వలన దేవునికి కోపం తెప్పించొద్దు. దేవునికి ఏమొస్తుందంట? పొరపాటు అయిందయ్యా, ఇవన్నీ చెల్లవు, జాంతానే చెప్పావంటే ఇవ్వాలంతే. ఒకవేళ మొక్కుకొనక ఉండటమే మంచిది. మొక్కుకుంటే తప్పనిసరిగా దాన్ని చెల్లించాలి. ఎంత ప్రమాదం చూడండి. మొక్కున్నది దేవుడు ఇవ్వకపోతే 1 లాక్కుంటాడంట, 2 పాపం అవుతుందంట, 3 బుద్ధిహీనుడు అవుతాడంట, 4 ఒంటి మీద దెబ్బ పడుద్దంట, 4 దేవుని కోపం వస్తుందంట. చూడండి, మరి కాకపోతే పుసుకు నోట్లోంచి మాటను గబక్కని చెప్పేస్తుంటాం, మొక్కుబడి చేస్తుంటాం. కొంతమంది ఏమో ఎంటికలు ఇస్తా అంటారు, కొంతమంది ఏమో డబ్బులు ఇస్తా అంటారు, కొంతమంది ఏమో నేను ఏదో ఒక పని చేస్తానయ్యా అంటారు. నువ్వు ఏ మొక్కుబడి చేసినా చెల్లించడం మాత్రం ఆలస్యము చేయద్దు. ఆలస్యం చేస్తే ప్రమాదం. చివరికి ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యం 22:16. తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి
బాప్తిజం పొంది నీ పాపాలను కడిగి వేసుకో. నీ పాపాలను కడిగి వేసుకో. అపోస్తలుడు, లేట్ చేస్తావు ఎందుకు? వెళ్ళి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగేసుకో. తడువు చేయుట ఎందుకు? వెళ్ళి బాప్తిజం పొంది నీ పాపాలను కడిగేసుకో. బాప్తిజం తీసుకోవడానికి చాలామంది లేట్ చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. నీ పాపాలను ఏం చేసుకోమన్నాడు? కడిగేసుకోమన్నాడు. నేను అంటాను, పాపం అనేది చెత్త. ఏంటది? పాపం అనేది చెత్త. ఈ చెత్తని పోగేసుకుంటావా? చెప్పాలి. పాపం అనేది చెత్త లాంటిది. నీ ఇంటి పక్కన చెత్త వేసుకో, రోజు ఇల్లు ఉడ్చి ఆ చెత్త తీసుకెళ్ళి, ఆ కంపు, ఆ దరిద్రం అంతా తీసుకెళ్ళి ఒక చోట పడే ఏమైద్దాం? కొన్ని రోజులకి ఆ స్థలం నుంచి ఏమొచ్చింది? చండాలపు వాసన వస్తుంది. బాప్తిజం తీసుకొని పాపాలు కడిగేసుకోకపోతే మన బతుకు కూడా చండాలపు వాసన వస్తుంది. చండాలపు వాసన వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిజం తీసుకోకపోతే పరలోకం లేదు. గ్యారంటీ, కన్ఫర్మ్. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, బాప్తిజం పొందకపోతే పరలోకం లేదు. మన వాళ్ళు చాలామంది లేట్ చేస్తున్నారు. ఒకవేళ ఈలోపు చచ్చిపోతే పరిస్థితి ఏంది? చచ్చిపోతే పరిస్థితి ఏంది? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినాలా. బాప్తిజం పొందక ముందే చచ్చిపోతే పరిస్థితి ఏంది? నిన్న ఒక వీడియో చూశాను. ఒక చిన్న పిల్లని బండి మీద కూర్చోబెట్టి వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి షాప్లోకి వెళ్ళారు. హ్యాండిల్ లాక్ అయ్యేలా ఆ పిల్ల కూర్చొని, ఆ పిల్లకి ఏం తెలుసు? హ్యాండిల్ అట్లా అంటుంది. పొరపాటున హ్యాండిల్ ఇట్లా ఉంది. బండి పక్క కొరికింది, పిల్ల పడిపోయింది. అదే టయానికి లారీ వచ్చింది. లారీ కింద పడింది. జస్ట్ ఒక్క నిమిషం. వాళ్ళ నాన్న అమ్మాయి అని అన్నబోతున్నాడు. ఈలోపు ఆ పిల్ల లారీ కింద పడింది, తొక్కింది. స్పాట్లో పిల్ల చచ్చిపోయింది. ఏంది పరిస్థితి? మరణం అప్పుడే వస్తే నీ పరిస్థితి ఏంది? సరే ఆలోచన చేయి. దేవుడి ముందు నిలబడితే నువ్వెందుకు తీసుకోలేదురా అంటే ఏం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? నువ్వెందుకు తీసుకోలేదంటే ఏం చెప్తావు? మరణం సంభవిస్తే నీ పరిస్థితి ఏంది? పాపం అనేది కడుక్కోకపోతే నీ పరిస్థితి ఏంది? ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది బాప్తిజం తీసుకోమంటే ఇప్పుడు కాదులేండి, ఇంకా పాపం చేసేది ఉంది, పాపం చేసేది ఇంకా ఉందంట. కొంతమంది ఇంకా సుఖపడాలండి. చెప్పే మాటలు, సుఖపడేది ఇంకా ఉందండి. సుఖభోగాల కోసం, పాపం కోసం. మూడోది, మనుషులు ఏమైనా అంటారేమోనండి, రేపు చచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ మనుషులు నీకు పరలోకం ఇస్తారేమో, తీసుకోపోరా అంటారు. నువ్వు పొందుకున్న పాపం ఉందే, ఆ పాపం పరలోకం ఇస్తుందేమో చూడురా అంటారు. నువ్వు సుఖం కోసం అంటున్నావు కదా, ఆ సుఖం నిన్ను పరలోకం తీసుకెళ్తుందేమో, తీసుకెళ్ళమని రా అన్నాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిజం అంటే చాలామంది భయపడుతున్నారు. అసలు బాప్తిజం అంటే ఏం తెలుసా? దేవుణ్ణి నమ్మడం. దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు నన్ను నమ్మావంటే గుర్తేంది అని అంటారు. చూడండి, మార్కు సువార్త 16:16 చదవండి. ఒక్క మాట చదవండి.
మార్కు 16:16 చదవండి. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. ఎవరిని నమ్మినట్లు అర్థం? యేసయ్యను నమ్మినట్లు అర్థం. బాప్తిజం పొందితే, బాప్తిజం పొందకుండా చచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే, నువ్వు నమ్మావంటానికి గుర్తేంద్రా అన్నావాడు అనుకో, దేవుడు ఏమని చెప్తావు? నువ్వు నమ్మడానికి గుర్తేం లేదయ్యా, నువ్వు ఇట్ట దండం పెట్టినా దేవుడు ఏమనుకో, అది జల్లదు. 24 గంటలు వచ్చి దేవుడికి ప్రార్థన చేసినా చల్లదు. చచ్చిన తర్వాత దేవుడా అన్నా నిన్ను పట్టించుకోడు. కారణం ఏంటంటే బాప్తిజం అనేది నువ్వు దేవుడిని నమ్మావంటానికి గుర్తు. నువ్వు నమ్మావంటానికి గుర్తు ఏంటంటే ఏం చెప్తావు? నన్ను ఎందుకు నమ్మలేదురా అంటే నువ్వేం చెప్తావు? బాప్తిజం ఎందుకు పొందలేదు అంటే ఏం చెప్తావు? ఆలోచన చేయాలి. నీ పాపాలు ఎందుకు కడిగేసుకోలేదంటే ఏం చెప్తావు? నన్ను ఎందుకు నమ్మలేదంటే ఏం చెప్తావు? అందుకే పౌలుతో అననీయ అంటాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పోయి బాప్తిజం తీసుకో. దేవునికి స్తోత్రం. ఆలస్యం చేయలా, వెంటనే తీసుకెళ్ళి బాప్తిజం తీసుకుని దేవుని సేవ చేయడం ప్రారంభించాను. ప్రైజ్ ది లార్డ్.